గర్ల్స్ గురించయితే ఒక న్యూ టైప్ బట్టలు ఎడిటింగ్ చేశాను. అంటే ఇందులో బెనిఫిట్ ఏంటంటే, అంటే ఎవరిదైతే ఎడిటింగ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ డ్రెస్ కలర్ పెట్టి బర్త్‌డే థీమ్స్‌ని మార్చుకోవచ్చు. డెఫినిట్‌గా నచ్చుద్ది గర్ల్స్‌కైతే బాగుంటది ఎడిటింగ్ కూడాని. అంటే బర్త్‌డే స్టైల్ కాబట్టి. ఫస్ట్ డెమో చూడండి. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా ఎడిట్ చేసుకోవాలనేది. డెమో చూసారు కదా! ఎడిటింగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి అదే చాలు నాకు. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఫస్ట్ ఫాంట్స్ లింక్స్ ఉంటాయి. డౌన్ చేసి నెట్‌మస్‌ని ఇంపోర్ట్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ అని ఇంపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫాంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిస్సింగ్ ఫాంట్స్ రాకుండా ఉంటే అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తున్నాను చూడొచ్చు. ఒక్క నిమిషం. ఓపెన్ చేస్తే స్టార్టింగ్ పేజ్ ఇలా వస్తది. మీరు స్టార్టింగ్ ఏం కన్‌ఫ్యూజ్ అవసరం లేదు. ఎందుకంటే ఇది కెమెరాతో కాదు నల్లతో యూజ్ చేసినయి కాబట్టి మీకు కొంచెం వెరైటీగా న్యూ టైప్‌లో తెలుస్తది. బట్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్, సెకండ్ ఉంటది. హ్యాపీ బర్త్‌డే ఉంటది. తర్వాత డియర్ కావ్యానా, ఏంజెల్ ఎగ్జాంపుల్ నేను నార్మల్‌గా పెట్టాను. ఇప్పుడు మీరు ఎవరిదైతే బర్త్‌డే అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడి నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఉన్నాయి కదా! ఒకటి బర్త్‌డే పర్సన్ నేమ్ బర్త్‌డే గర్ల్ నేమ్ పెట్టుకోండి పర్సన్‌దే. ఇంకోటి వాళ్ళ ఇంటి పేరైనా లేకపోతే ఇంకేదైనా అంటే ఇన్‌స్టా ఐడీ ఉంటాయి కదా! యాటిట్యూడ్ అని ఏదో సంథింగ్ అబ్బా! ఏదో పెట్టేసుకోండి. మీ చాయిస్ అయితే అంటే ఎవరిదైతే చేద్దామనుకున్నారు. గర్ల్స్‌కి అయితే చేయండి ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు ఈ టైప్ ఎడిటింగ్‌ని. మీకు కాకపోయినా గర్ల్స్ చేయండి ఇంప్రెస్ అవుతారు కదా! చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇక్కడి నుంచి వస్తే మీరు ఫస్ట్ ఏం చేయొద్దు. ఫస్ట్ ఒక ఫోటో యాడ్ చేసుకోండి. అంటే ఏ ఫోటోనైతే మీరు ఆహ్, యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఎడిటింగ్‌కి యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఫోటోని నేను బ్లాక్ రెఫర్ చేయను. బ్లాక్ అండ్ వైట్ రెఫర్ చేయను. మిగతా ఏ కలర్ అయినా ఓకే అనిపిస్తది. ఎందుకంటే బ్లాక్ వల్ల మీకు చెప్పాను కదా! అక్కడ కలర్ రీడింగ్ చేద్దామని. అంటే స్టార్టింగ్‌ది పెట్టి బ్లాక్ అయితే అంత బాగోదు. దాంతో పాటు వైట్ అయినా అంత ఉండదు. ఎందుకంటే మొత్తం కలిసిపోద్ది మీకు కనపడదు. రెడ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. రెడ్ అయితే చాలా బాగుంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇది ఉంది. ఇది యాడ్ చేశాను నేను. కాపీ లేయర్ కొట్టా, ఫోటో డిలీట్ చేసేసాను. ఇక్కడ ఫోటో ఉంది కదా! ఒకటి బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అదే నార్మల్ ఫోటో. ఇది ఓపెన్ చేస్తే పేస్టల్ ఒకటే ఉంచండి. అర్థమైంది కదా! పేస్టల్ ఒకటే ఉంచండి. మిగతాయన్ని వైట్ చేసేయండి. నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి చూపించాను మీకు. ఇది ఒకటే ఉంచండి. మిగతాయన్ని వైట్ చేసేయండి. వైట్ చేసినా ఒకటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇలా చేసి ఇప్పుడు పేస్ట్ చేస్తే అదే ప్లేస్‌లో రీప్లేస్ అవుతది ఫోటో. కొంచెం మీరు అడ్జస్ట్‌మెంట్ చేతి ఫింగర్స్ తోటి మూవ్ ఆన్ ట్రాన్స్‌లోకి అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే కీ ఫ్రేమ్స్ వాడాను కాబట్టి మళ్ళీ మీకు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. కొంచెం చూడొచ్చు ఈ ఫోటో. ఎలా సెట్ అయింది చూడొచ్చు. ఒక్క నిమిషం. బాగా సెట్ అయింది. అలాగే ఇక్కడి నుంచి కూడా ఫోటోస్ ఇది కూడా జస్ట్ రీప్లేస్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ 3 గ్రూప్స్ ఉంటాయి. ఇందులో కూడా 1/2 8 గ్రూప్స్ ఓపెన్ చేయండి. ఇక్కడి నుంచి రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ కలర్ ఫీల్డ్‌లోకి రీప్లేస్ పెట్టుకున్నా పర్లేదు. ఒక్కోసారి అలా మిస్సింగ్ వస్తే ఫోటో యాడ్ చేసుకొని అక్కడి నుంచి రీప్లేస్ పెట్టుకోండి. ఎలాగైనా ఒకటే అవుతది. బట్ కొంచెం టైం పడతది అంతే. కానీ ఎడిటింగ్ మాత్రం మంచిగా అవుతది కదా! అదే చూసుకోవాలి మనం. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే 10 మినిట్స్ 80 మిల్లీ సెకండ్ కాడ నుంచి వస్తాయి మీకు. ఇక్కడి నుంచి ఏ ఫోటోస్ యాడ్ చేయను నేను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఓ ఫోటో యాడ్ చేయండి. దాన్ని కట్ చేయండి. ఇంకో సేమ్ అంతే. మొత్తం 3 ఫోటోస్ ఉంటాయి. అంటే ఏం ఫోటోస్ యాడ్ చేయాలో చెప్తాను అది కూడా మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఏ ఏ ఫోటోస్ అయినా యాడ్ చేసుకోండి పర్లేదు కానీ కొంచెం మ్యాచింగ్ టైప్ ఉండాలంటే ఇక్కడ 3 గ్రూప్స్ నుండి ఫోటోస్ యాడ్ చేస్తారు కదా! అదే ఫోటోని అంటే ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటో యాడ్ చేశాను కదా! ఈ ఫోటోనే ఫస్ట్ యాడ్ చేయండి. మధ్యలో ఫోటోని సెకండ్ యాడ్ చేయండి. లాస్ట్ ఫోటోని లాస్ట్ యాడ్ చేయండి. లేదంటే ఉల్టా చేయండి. ఫస్ట్, సెకండ్ కొంచెం కొంచెం ఉల్టా చేస్తే కొంచెం అలాగైనా బాగుంటది. కొంచెం లైన్‌గా యాడ్ చేస్తే కొంచెం బాగుంటుందని చెప్తున్నాను. మీ చాయిస్ అది ఎలా చేసినా ఒకటే. ఇలా 3 యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎఫెక్ట్ ఉంది. ఒకటి ఫస్ట్ ఎఫెక్ట్ కాపీ లేయర్ కొట్టండి. ఫస్ట్ ఎఫెక్ట్ కాపీ లేయర్ కొట్టి ఇక్కడ ఫస్ట్‌కి లాస్ట్ ఫోటోకి సెలెక్ట్ చేసుకొని సెంటర్ మధ్యలో ఫోటోని వదిలేయండి. అంటే కరెంట్ ఫీల్ ఒకటే తీయండి. జస్ట్ పేస్ట్ కొడితే మనకి యాడ్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఫోటోని యాడ్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ ఫోటోని కాపీ లేయర్ కొట్టి సెంటర్ ఫోటో ఒకటి తీసుకోండి. ఈ ఫోటోని ఈ ఎఫెక్ట్ యాడ్ చేయండి. అంటే కొంచెం లెఫ్ట్ నుంచి రైట్ నుంచి వస్తది. ఇప్పుడు చూడొచ్చు మీకైతే నాకు తెలిసిన బట్టి అర్థమైపోయి ఉంటది. ఇది లెఫ్ట్ నుంచి రొటేట్ అయింది. ఇది మనకు రైట్ నుంచి రొటేట్ అవుతది. మళ్ళీ లెఫ్ట్ నుంచి రొటేట్ అవుతది. కొంచెం అటు ఇటు కొంచెం ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని చేతి ఫింగర్స్ తోటి అదంతా అయిన తర్వాత ఇక్కడ బ్రష్ వీడియో ఉంది కదా! దీన్ని కాపీ లేయర్ కొట్టుకొని ఇది ఎంతవరకు ఉందో అంతవరకు యాడ్ చేసుకొని మిగతాది కట్ చేసుకోండి. లేదంటే టైమర్ కట్ చేసినా పర్లేదు. కొంచెం తక్కువ ఉంటే టైమర్ పెంచుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇది ఉంది. కొంచెం తక్కువ ఉంది. నేను దీన్ని ఏం చేస్తానంటే టైమర్ పెంచుతాను. దానివల్ల మీకు కవర్ అయిపోద్ది ఎడిటింగ్ కూడాని. ఇప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్ ఫోటోకి మాత్రం ఇక్కడ పంచ్ బల్బ్ అని ఉంటది. ఇది తీసేయండి. ఎందుకంటే లాస్ట్‌కి వచ్చేటప్పుడు మీకు కొంచెం
బాగోదు. ఫస్ట్‌లో బాగుంటది. స్టార్టింగ్‌కి లాస్ట్ బాగోదు. లాస్ట్ ఫోటోకి అర్థం చేసుకోండి. హైడ్ చేయండి. హైడ్ అవ్వకపోతే అంటే ఒక్కోసారి గ్లిచెస్ వల్ల హైడ్ అవ్వదు. అప్పుడు రిమూవ్ చేసేయండి. లెఫ్ట్ సైడ్ రిమూవ్ చేసినా పర్లేదు. అది ఓపెన్ చేసి పైన డిలీట్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ డిలీట్ చేసుకోవచ్చు. చూస్తే మనకు సెట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కోటి అన్‌నెట్ చేసుకోండి 1/2 ఇక్కడున్న అన్నీ కూడా. ఒక్క నిమిషం. ఇక్కడున్న అన్నీ కూడా అన్‌నెట్ చేసుకోండి ఒక్కోటి కింద. అప్పుడు చూస్తే మనకి ఫస్ట్ స్టెప్ ఫోటో స్టెప్ అనేది అయిపోయింది. ఇప్పుడు టెక్స్ట్ ఇక్కడ ఉంది కదా బర్త్‌డే విషెస్ ఇది ఏం చేస్తారంటే మనకి ఇక్కడ రెడ్ డ్రెస్ కాబట్టి ఇది రెడ్ కాబట్టి అంటే చాలామందికి డ్రెస్ పెట్టని చెప్పాను కదా యెల్లో, బ్లూ ఏదైనా పర్లేదు. బ్లూ అంటే గొడవే లేదు. ఎందుకంటే ఆల్రెడీ బ్లూ ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ హ్యాపీ అని ఉంది కదా ఇది తీసుకోండి. ఒక ఫాంట్ తీసుకోండి. ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ కొట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డెఫినెట్‌గా నచ్చుద్ది. దీనివల్ల మీకు ఎడిటింగ్ కూడా కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ కలర్ అండ్ లైట్‌లోకి వెళ్ళి ఇక్కడ ఏమని ఉంటుందంటే ఒక్క నిమిషం. హూ షిఫ్ట్ అని ఉంది కదా ఇదన్నమాట. కలర్ రీడింగ్ అవుతుంది కదా ఇది. హూ షిఫ్ట్ రొటేషన్ ద కలర్ హౌస్ ద లేయర్ అని ఉంటుంది. సంథింగ్ ఏదో ఉంటుందిలే బట్ ఈ స్టాండర్డ్ సెట్టింగ్ ఒకటి ఉంటుంది. ఇది యాడ్ చేసుకోండి. ఇది ఏం చేస్తారంటే డిగ్రీస్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మీకు కలర్ అనేది వస్తూ ఉంటుంది. అలాగా చూస్తే నాకు రెడ్ అనేది 200 డిగ్రీస్ దగ్గర ఉంది. అలాగా ఆరెంజ్, బ్లూ సంథింగ్ పింక్ అనేది 225 దగ్గర ఉంది. అలా మీకు ఉంటుంది. రెడ్ అయితే ఇక్కడికి వచ్చింది. రెడ్ 200 కరెక్ట్గా 200 అయితే రెడ్ అని వచ్చేసింది. దాన్ని కాపీ లేయర్ కొట్టి మొత్తం అన్నిటికీ కొంచెం ఓపికతో అన్నిటికీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. దేన్ని వదలొద్దు. బటర్ఫ్లైని కూడా వదలొద్దు. మొత్తం అన్నిటిని ఇది ఇంక వీడియోకి వద్దులే ఇది అనవసరంలే. ఎందుకంటే దానికి ఏమీ అవ్వదు పెట్టినా. చూడొచ్చు మనకైతే సెట్ అయిపోయింది. అలాగే ఇంకోటి నేమ్ మార్చేటప్పుడు ఇక్కడ బటర్ఫ్లై వీడియో ఒకటి ఉంటుంది. దీన్ని కొంచెం మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకోండి. అంటే ఆ నేమ్ మీద వచ్చి ఉండేలా పెట్టుకోండి సరిపోద్ది. అర్థం చేసుకోండి. సేమ్ ఇది కూడా అంతే. అదే ఎఫెక్ట్ని కాపీ చేశారు కదా పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఒకదానికి. అప్పుడు మీకు నచ్చుతుంది. చూడొచ్చు మనకైతే అంతా చేంజ్ అయిపోయింది. బటర్ఫ్లై వీడియో కూడా చూడండి. అది కూడా చేంజ్ అయిపోద్ది. చూసి బటర్ఫ్లై కూడా చేంజ్ అయిపోద్ది. అంటే కొంచెం లుక్గా ఉంటుంది. డ్రెస్ కలర్ పెట్టి అయితే కొంచెం మ్యాచింగ్ ఉంటుందని చెప్తున్నాను. మీ ఇష్టం అది. తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి సరిపోద్ది. సరే మరి.